లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఇంతమంది ప్రసాద్ గారు చెప్తున్నట్టుగా లక్ష్మణ్ గారు, చెప్పండి. సునీతారెడ్డి గారు, షర్మిల గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ కిషోర్ గారు, వీళ్ళ ఎజెండా నా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కరెంటు ఛార్జీల పెంపు, అమరావతి, ఇసుక, ఇంకేదో రోడ్లు, ఇంకేదో ఇవి ఎజెండానా? ఏ ఎజెండా తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్? ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, భారతీయ జనతా పార్టీ మనసులో ఏముంది సార్? ఎప్పుడు తెలుస్తుంది మీకు? బాగా కొంచెం భారతీయ జనతా పార్టీ వ్యవహారాలు ఎక్కువ తెలుస్తుంటాయి, మీరు ఏమైనా చెప్పాలి? 2 ముక్కలు పనికొచ్చేది మాకు. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుందా ఇవ్వదా అనేది ఈ రోజుటికైతే తేలలేదు. కాకపోతే ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నవి. కానీ ఆ అవకాశాలు ఇచ్చేటివి ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలకి చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి జవాబుకు అక్కడ వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదరటం లేదు. కండిషన్ సప్లై అంటున్నారా? కుదరనప్పుడు వాళ్ళకు జపం చేస్తారు. కండిషన్ సప్లై అంటున్నారా? వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే, వినండి, వాళ్ళు కోరుకుంటుంది పవర్ షేరింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పవర్ షేరింగ్, ఆ పవర్ షేరింగ్ లో పట్టుబట్టి ఉన్నారు వాళ్ళు. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు ఇబ్బంది వస్తుందేమో అని వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. సీట్ల సర్దుబాటు కొన్ని అటు ఇటు జరుగుతాయి, అదే పెద్ద ఇష్యూ కాదు అది. కాకపోతే ఏంటంటే పవర్ షేరింగ్ విషయంలో ఏ కన్విన్స్ కాకపోతే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఇండిపెండెంట్ గా, అందుకని 175 లిస్టు పంపండి అన్నారు. 25 పార్లమెంట్ ఆల్రెడీ లిస్టు తెప్పించుకొని దాని మీద వాళ్ళు విచారణ. ఒక్క సెకండ్ సార్. కాదు సార్, పవర్ షేరింగ్, పవన్ కళ్యాణ్ కి పవర్ షేరింగ్ కోసం భారతీయ జనతా పార్టీ అంత పట్టుబట్టి అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా పోతాం అనే పరిస్థితి ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ గారికి లేని పట్టు భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఉంటుంది? మీరు పవన్ కళ్యాణ్ కి పవర్ షేరింగ్ అని ఎందుకు ఊహిస్తారు? బీజేపీ వాళ్ళకి. ఓకే. అవును, బీజేపీ వాళ్ళు తెలిస్తే ముఖ్యమంత్రి కాకూడదు ఎక్కడుంది? 10 మంది గెలిచిన కాకూడదు ఎక్కడన్నా ఉందా? కావచ్చు అంతే. పవర్ షేరింగ్ అనేది పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకోవాలి? పవన్ కళ్యాణ్ అసలు పార్లమెంట్ పోటీ చేసి సెంట్రల్ పోతాడనే వార్తలు కూడా వస్తున్నాయి కదా. అది బీజేపీ సజెషన్ చేస్తున్నది ఎందుకని. అందువలన ఏమిటి అన్నది ఇంకో 2 రోజులు ఇప్పుడున్న సమాచారం ఏంటంటే, ఎల్లుండి 6వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్తున్నారు అని. ఇక వెళ్ళాడు అంటే అటు ఇటు ఆ రోజు సాయంత్రానికి వ్యవహారం తేలిపోతుంది, వెళ్తుందా లేదా అని. వెళ్తే పండే ఇంకా వెళ్తే ఇక వెళ్ళాలి, టైం లేదు కదా, వెళ్తాడు. నాకు సమాచారం వెళ్తున్నట్టు సమయం లేదు. సో 6వ తారీఖు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఏంటి? భారతీయ జనతా పార్టీ అడిగిన పవర్ షేరింగ్ ఏంటి? భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ 3 పవర్ షేర్. భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలు బలహీనపడాలి, బీజేపీ బలపడాలి. అవునా? కేంద్రంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి, కాంగ్రెస్ పార్టీ బలహీనపడాలి, బీజేపీ బలపడాలి. అదొక ఇప్పుడు అవతలోడు కత్తి పట్టుకుంటే నేను కత్తి పట్టుకోవాలంటారు. ఆ యుద్ధ నీతుల్లో రాజకీయ నీతి అది. బలహీనపడాలని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయి వాళ్ళ అసలు ఆ రాష్ట్రం మాది, ఈ రాష్ట్రమే దేశంలాగా మేము ట్రీట్ అవుతాం, ఈ రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో ఈడీ రాకూడదు, ఈ రాష్ట్రంలోకి ఎట్లా వస్తావు నువ్వు, ఏ మొహం పెట్టుకొని మా రాష్ట్రానికి వస్తావు అని ప్రధానమంత్రి గారినే మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళ ముఖ్యమంత్రులు ఉంటే ఈ డెమోక్రసీ ఏంటి? ఎందుకు ప్రజాస్వామ్యము ఎందుకు అంటే వాళ్ళ రాష్ట్రమే